సమయం లేదు, సమరమే అనడానికి కూడా టైం లేదు. ఇక ఎన్నికల సంగ్రామంలో దూకారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇక అభ్యర్థుల ఎంపికల పారదర్శకత పాటిస్తున్న పోరు కెరటం 4వ జాబితాను కూడా రిలీజ్ చేశారు. అందులో విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను బరిలో దిగుతున్నారు. అంతేకాదు మరో 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని. విశాఖపట్నం ఉత్తరం నుంచి పసుపులేటి ఉషా కిరణ్, విశాఖపట్నం దక్షిణం నుండి కంపల గిరిధర్, విశాఖపట్నం తూర్పు నుండి కోన తాతారావు, భీమిలి నుండి పంచకర్ల సందీప్, అమలాపురం నుండి శెట్టిబత్తుల రాజాబాబు, పెద్దాపురం నుంచి తుమ్మల రామస్వామి, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అనంతపురం టీసీ వరుణ్ కు టికెట్స్ కేటాయించారు పవన్. లక్ష్మీనారాయణకు బంధువైన రాజగోపాల్ కు జనసేన పార్టీలో ఉన్నతమైన స్థానం కల్పించారు. కమిటీ చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. తొలుగా రాజగోపాల్ ను అనంతపురం అసెంబ్లీ నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అనంతపురం పార్లమెంటు నుండి బరిలోకి దిగాలని పార్టీ హైకమాండ్ కోరింది. కానీ ఆయన టీసీ వరుణ్ కు టికెట్స్ ఇవ్వాలని సిఫార్సు చేశారు. జనసేన పార్టీకి సేవ చేయడానికే తాను పార్టీలోకి వచ్చినట్లుగా తెలిపారు. రాజగోపాల్ త్యాగాన్ని పవన్ కళ్యాణ్ కొనియాడారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.